ఫ్రైకి వచ్చాము. ఫిష్ ఫ్రై ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అందరికీ తెలిసి ఉంటుంది, ఇది ఈరోజు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చూపిస్తే అయిపోతుంది కదా. మా ఆయిల్ చూసారా, నేను యూజ్ చేసే ఆయిల్స్ కూడా గానుగ నూనె అండి. ఇదైతే ఏంటి పల్లి నూనె తీసుకొచ్చాము. ఈసారి మారుస్తూ ఉంటాము, ఈసారి మాత్రం పల్లి నూనె తీసుకొచ్చాము. సో పల్లి నూనెతో ఫిష్ ఫ్రై కాబట్టి చెంచాతో పట్టిరాదు, ఎక్కువనే పోయాలి, కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. కాగండి, బాగా కాగాలి. ఇది నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెంసేపు. నో కార్న్ఫ్లవర్, నథింగ్, సింపుల్ ఫిష్ ఫ్రై. కాగింది, పీసెస్ వేసేస్తున్నాము. తిప్పుతున్నాను ఇంకొకటి. ఇది కొంచెం సిమ్లో పెడితే నడవదు, కొంచెం హైలోనే పెట్టాలి. మీకు ఒక లుక్ ఇస్తాను అదండి. మన ఫస్ట్ బ్లాగ్లో నేను మీకు మా ర్యాంబోని చూపించాను కదా. ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ని చూపిస్తాను. క్యాండిడేట్ కాదు, నాకు చాలా ఇష్టమైన మా షాడో కాదు, నాకు చాలా ఇష్టం. పొద్దున్నీ చలిగిందండి అన్నం తినకుండా, ఎందుకనే చెప్తాను. ఇవాళ మార్నింగ్ నేనేం చేశాను, మధ్య కూర్చి చేశాను. దానికి మధ్య కూర్చేసి కలిపి పెట్టాను. వద్దట చిన్నదట, తినకుండా అడిగి కూర్చున్నది. ఇప్పుడు ఫిషెస్ అవుతున్నాయి కదా, అప్పటి నుంచి ఆవురు అతనికి వచ్చి ఎక్కడ కూర్చుంది చూడండి, చూపిస్తా ఎలా కూర్చుందో చూడండి. మగడు మా బంగారం. ఏంటి ఏంటి బంగారం ఏంటి, ఇది మా బంగారం. నాకు చాలా ఇష్టం అండి ఇది. దీని గురించి నేను మీకు ఇంకా మిగతా ముందు లాస్ట్లో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మా షాడోకి పాప ఆకలేస్తుంది. తింటే షాడో ఇచ్చేసుకొని తింటే మాము స్మెల్కి ఇది పెట్టమంది. ఇది నా ఫిష్ ఫ్రై అయిపోయిందండి. ఫిష్ ఫ్రై చేసేసాను. ఇవాళకి నా ఫిష్ ఫ్రై చేపల పులుసు ఫినిష్. ఇది నా లాగ్. మీరు కూడా చేపల ఫ్రై మాత్రం మస్ట్ ట్రై చేయండి. సారీ, నాట్ చేపల ఫ్రై, చేపల పులుసు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఫిష్ ఫ్రై అయితే అందరికీ తెలుసు, నేను కూడా సేమ్ అలానే చేశాను. కామెంట్ సెక్షన్లో ట్రై చేసి నాకు పెట్టడం మర్చిపోకండి. ఇంకా మేము మా వాళ్ళతో లాగిచ్చేస్తాను.